వెల్కమ్ టు అక్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక 10 to 15 మినిట్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్, మను భాకర్ను బ్రాండ్ అంబాసిడర్గా ఏ మంత్రిత్వ శాఖ నియమించింది అనేది ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మనకు భారతదేశం చెందినటువంటి ది బెస్ట్ షూటర్గా మనం ఏమని చెప్పుకుంటాం అంటే మను భాకర్ ఆవిడని ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ ఆవిడని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ అపాయింటెడ్ మను భాకర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ అనేది ఇక్కడ మనకి ప్రశ్న. వాటిలో మనకి 4 డిపార్ట్మెంట్లు ఇచ్చుకున్నాం. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, సెకండ్ వన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, థర్డ్ వన్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, థర్డ్ వన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఈ 4 డిపార్ట్మెంట్లో 4 మంత్రిత్వ శాఖల్లో ఏ మినిస్ట్రీ ఆవిడ్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం అనేది జరిగింది? యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ మనకి మెరైన్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. చాలా కాలం పాటు మెరైన్ ఇంజనీర్గా పనిచేశారు. ఆవిడ 16 సంవత్సరాల వయసులోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16 years వయసులోనే ఈవిడ షూటింగ్ని నేర్చుకోవడం అనేది జరిగింది. ఒక్క షూటింగ్లోనే కాదు, ఆవిడ రెజ్లింగ్లో కానీ, బాక్సింగ్లో కానీ, అలాగే మనకి టేక్వాండో, కరాటే ఫైటింగ్లో అన్నింటిలోనూ కూడా ఆవిడ శిక్షణ పొందడం అనేది జరిగింది. అన్ని రకాలుగా ఉన్నటువంటి ఆల్రౌండర్గా చెప్పుకోవచ్చు ఆవిడని. మను భాకర్ని ఆల్రౌండర్గా చెప్పుకోవచ్చు. మన భారతదేశం చెందినటువంటి గొప్ప షూటర్. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో 2 పథకాలు మన భారతదేశానికి అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మను భాకర్. ఈమె మను భాకర్ ఈమెను ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్గా నియమించినటువంటి సంస్థ, మన ఆర్గనైజేషన్ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈవిడ్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం అనేది జరిగింది. యాక్చువల్లీ షీ బిలాంగ్స్ టు హర్యానా. ఆమె హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మన భారతదేశంలో అనేక మంది క్రీడాకారులు హర్యానా రాష్ట్రం నుంచి రావడం అనేది జరుగుతుంది. మన భారతదేశానికి ఎక్కువ పథకాలు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం అది మనకి ఏషియన్ గేమ్స్ కావచ్చు, కామన్వెల్త్ కావచ్చు, లేదనుకున్నట్లయితే ఒలింపిక్స్ కావచ్చు, అనేక క్రీడలకి పుట్టినలుగా మనం దేన్ని చెప్పుకుంటాం అంటే హర్యానా రాష్ట్రాన్ని చెప్పుకుంటాం. ఈమె కూడా హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళ ఫాదర్ ఒక మెరైన్ ఇంజనీర్, మదర్ ఒక ప్రిన్సిపల్. ఈమె ఒక మదర్ ప్రిన్సిపల్గా పనిచేయడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్ దేనికంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్, దీంట్లో మనకి వరల్డ్ ఫుడ్ ఇండియాకి సంబంధించి క్రింది వాటిని పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసానంట. విత్ డిఫరెన్స్ టు ద వరల్డ్ ఫుడ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇక్కడ మన భారతదేశంలో ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయాలి. అదేవిధంగా భారతదేశం అనేది ప్రపంచ దేశాలకి ఒక ఏ విధంగా ఉండాలని చెప్పేసానంటే ఒక ఫుడ్ బాస్కెట్గా ఆహారపు బుట్టగా ఉండాలి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను డెవలప్ చేయాలి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయాలి. రాబోయే రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో అనేకమైనటువంటి పెట్టుబడులు మనం చేజిక్కించుకోవాలి. అలాగే వాణిజ్యాన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ మనకి వరల్డ్ ఫుడ్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 3rd ఎడిషన్ జరుగుతుంది. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే 3rd ఎడిషన్ జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతుంది. సెప్టెంబర్ 19th, ఇక్కడ మనకి సెప్టెంబర్ 19th to 22nd వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ నిన్న స్టార్ట్ అయింది. నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 4 days కూడా ఈ ఈవెంట్స్ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వాళ్ళు, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి మహామహులందరూ కూడా ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ దీంట్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, దీంట్లో మనకి బిట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి అంటే జరుగుతున్న విత్ రిఫరెన్స్ టు ద వరల్డ్ ఫుడ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనం 4 స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం. ఈ 4 స్టేట్మెంట్లో ఏది సరైనటువంటిది? 1, 2, 3 and 4. ఈ 4 స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇది ఆహారము మరియు అనుబంధ రంగాలకు చెందిన వాటాదారులను ఒక చోట చేర్చే గ్లోబల్ ఈవెంట్. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఈవెంట్ దట్ బ్రింగ్స్ టుగెదర్ స్టాక్ హోల్డర్స్ ఫ్రమ్ ద ఫుడ్ అండ్ allied sectors అనేది ఇక్కడ మనకి ఫస్ట్. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఈవెంట్ దట్ brings together stakeholders from the ఫుడ్ అండ్ allied సెక్టర్స్ అనుబంధ రంగాల నుంచి అందరినీ కూడా ఒక చేర్చి ప్రపంచంలో ఉన్నటువంటి ఫుడ్ సెక్టార్లో ఎవరైతే మహామహులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చేటువంటి ఒక కార్యక్రమం. ఎస్, దిస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ వన్.
సెకండ్, దీనిని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్. థర్డ్ వన్, భారతదేశాన్ని ప్రపంచ ఆహారపు బుట్టగా ప్రదర్శించడం దీని యొక్క లక్ష్యము. ఇట్ ఎయిమ్స్ టు షో కేస్ దట్ యాజ్ ద ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా యాజ్ ద ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి ఒక ఫుడ్ బాస్కెట్గా భారతదేశాన్ని నిలపాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎస్, థర్డ్ వన్ ఆల్సో కరెక్ట్. ఫోర్త్ వన్ ఏంటంటే మనకి వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 3వ ఎడిషన్లో వియత్నాం భాగస్వామి దేశంగా ఉంటుంది. మన భారతదేశానికి వియత్నాం ఈ ఎడిషన్లో పార్ట్నర్షిప్ దేశంగా ఉంటుంది. వియత్నాం విల్ బి ఏ పార్ట్నర్ కంట్రీ ఇన్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ ఫుడ్ ఇండియాకి వియత్నాం పార్ట్నర్ కంట్రీ అని చెప్పేసి అంటున్నారు. ఫోర్త్ వన్ ఇస్ ద రాంగ్. నాట్ వియత్నాం కాదు. వియత్నాం ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలంటే జపాన్ అని పెట్టాలి. వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 3వ ఎడిషన్లో జపాన్ భాగస్వామి దేశంగా ఉంటుంది. సో ఇన్ ఇంగ్లీష్, జపాన్ విల్ బి ఏ పార్ట్నర్ కంట్రీ ఇన్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024. సో ఫోర్త్ వన్ ఇస్ ద రాంగ్ వన్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చూసుకున్నట్లయితే 3 ఆర్ కరెక్ట్. 1, 2, 3. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ కనుక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఓన్లీ 3 మాత్రమే కరెక్ట్. ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని కరెక్ట్ అంటే 3 మాత్రమే కరెక్ట్. 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. ఫోర్త్ వన్ వియత్నాం కాదు. ఇన్ ప్లేస్ ఆఫ్ వియత్నాం వీ హ్యావ్ టు మెన్షన్ జపాన్. ఓకే, నెక్స్ట్ బిట్. 2026 కామన్వెల్త్ గేమ్స్ కోసం ఏ దేశం హోస్టింగ్ హక్కులను పొందింది అంటే కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి ఏ దేశం హక్కుల్ని ఇటీవల కాలంలో చేజిక్కించుకుంది అనేది ఇక్కడ మనకి ప్రశ్న. కామన్వెల్త్ గేమ్స్ బ్రిటిష్ వారిచే పరిపాలించబడినటువంటి దేశాలన్నీ కూడా కామన్వెల్త్ గ్రూప్గా ఏర్పడతాయి. అవన్నీ కూడా కలిపి స్పోర్ట్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటామంటే కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు 2022లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. 2022లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. అవి ఎన్నో ఎడిషన్ అంటే 22nd ఎడిషన్. ఇది 2022లో జరిగినటువంటి. తర్వాత 2026 నెక్స్ట్. ఎందుకంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి యొక్క గేమ్స్ని నిర్వహించడం అనేది జరుగుతుంది, కామన్వెల్త్ గేమ్స్ని. ఇక్కడ మనకి 2022లో జరిగినాయి. ఇది 22nd ఎడిషన్. ఈ యొక్క 22nd ఎడిషన్ 2022లో ఎక్కడ జరిగినాయి అంటే ఇంగ్లాండ్లో జరిగినాయి. తర్వాత 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఈ హక్కుల్ని ఎవరు పొందారు? 2026లో జరిగేటువంటి కామన్వెల్త్ గేమ్స్ని కండక్ట్ చేసేటువంటి హక్కుల్ని ఎవరు పొందారు? బాగా గుర్తుంచుకోండి. అసలు ఈ కామన్వెల్త్ గేమ్స్ అని ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 1930లో స్టార్ట్ అయినాయి. ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 1930. ఈ యొక్క 1930 స్టార్ట్ అయినటువంటి ఈ గేమ్స్ ఎక్కడ కూడా స్టాప్ లేదు. ప్రతి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వీటిని నిర్వహించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఒక 2 టైమ్స్ మాత్రం వీటిని రద్దు చేయడం జరిగింది. అది 1942, 1946. 1942 అండ్ 1946 ఈ 2 సార్లు కూడా వీటిని రద్దు చేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. మనకి సెకండ్ వరల్డ్ వార్ అనేది 1939 నుంచి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఆ సందర్భంగా 1942లోను 1946లోను ఈ యొక్క గేమ్స్ని కామన్వెల్త్ గేమ్స్ని రద్దు చేయడం అనేది జరిగింది 2 టైమ్స్. ఎన్నిసార్లు అంటే 2 సార్లు రద్దు చేశారు. వీటిని 1930 నుంచి 1950 వరకు వీటిని ఏమంటారంటే బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అన్నారు. ఈ 1950 తర్వాత వీటిని కామన్వెల్త్ గేమ్స్గా పేరు మార్చడం అనేది జరిగింది. సరే, మొట్టమొదట 1930లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 1930లో ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎక్కడ చేశారంటే ఫస్ట్ టైం కెనడాలోని హ్యామిల్టన్ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది. సరే, కామన్వెల్త్ గేమ్స్ బ్రిటిష్ వారిచే పరిపాలించబడినటువంటి దేశాలన్నీ కూడా కలిపి ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. గతంలో బ్రిటిష్ వారిచే పరిపాలించబడినటువంటి దేశాలు, వాటిలో మన ఇండియా ఉంది, చాలా దేశాలు ఉన్నాయి. సరే, మొట్టమొదటి గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1930లో స్టార్ట్ చేశారు. ఎవరి యొక్క ఫస్ట్ ఎక్కడ కండక్ట్ చేశారంటే కెనడాలో చేశారు. తర్వాత 22వ ఎడిషన్ ఎప్పుడంటే 2022. నెక్స్ట్ 23వ ఎడిషన్ 23వ 23rd ఎడిషన్ గేమ్స్
ఇవి ఎక్కడంటే 2026లో ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ మనకి ప్రశ్న. విచ్ కంట్రీ హ్యాస్ సెక్యూర్డ్ ద హోస్టింగ్ రైట్స్ టు ద 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ అండ్ ఉత్తర ఐర్లాండ్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారో, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ 3rd బ్యాచ్ 3 బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి. 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజే 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుకున్నట్లయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో ఇంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7 to 2 వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత 2 to 3 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 3 నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి. మరలా 5 to 6 ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత నైట్ 10 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి సిలబస్ విషయంగా వచ్చేటప్పటికి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి. దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి, దట్ మీన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని గత 1 సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్, మనకున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని. చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు ఈ 4th బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఇలా మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ద రైట్ ఆన్సర్ ఈజ్ స్కాట్లాండ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ స్కాట్లాండ్. 2026లో మనం 24లో ఉన్నాం. 25, 26లో 23rd కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్ అనేది స్కాట్లాండ్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. దాని గురించి డేటా అంతా చూడండి. కంపల్సరీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని రికార్డు స్థాయిలో 5వసారి గెలుచుకున్నటువంటి దేశం ఏది? ఇక్కడ మనకి 5th టైం. విచ్ కంట్రీ వన్ ద మెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫర్ ద రికార్డ్ 5th టైం? 5వసారి గెలుచుకున్న దేశం. హాకీకి సంబంధించినటువంటి ఏషియా ఛాంపియన్షిప్ ట్రోఫీ అనేది అక్కడ మనకు హాకీకి సంబంధించినటువంటిది 5వసారి గెలుచుకున్నటువంటి దేశం ఏది? చైనా, ఇండియా, పాకిస్తాన్, జపాన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియా. 5th టైం విన్ అవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా ఫైనల్స్కి చైనా, భారతదేశం రావడం అనేది జరిగింది. ఫస్ట్ టైం చైనా ఫైనల్స్కి రావడం మన భారతదేశం పోటాపోటీగా ఎదుర్కొన్నాయి. వాటిలో మనకి రీసెంట్గా సెప్టెంబర్ 17న ఫైనల్స్ జరిగినాయి. ఆ ఫైనల్స్లో 5th టైం యాక్చువల్గా 2011, 2016, 2018, 2023, 2011, 2011, 2016, 2018, 2023 4 టైమ్స్ మనం ఆల్రెడీ విన్ అయ్యాం. యాక్చువల్గా చెప్పాలంటే 2018లో మనం విన్ అయ్యామా ఓడిపోయామా అంటే ఫైనల్స్కి ఎవరెవరు వచ్చారంటే పాకిస్తాన్ మనం ఫైనల్స్కి వచ్చాం. విపరీతమైన వర్షం కారణంగా టై చేసి ఇద్దరిని విన్నర్స్గా ప్రకటించడం జరిగింది 2018లో. కాబట్టి 2011, 2016, 2018, 2023, 2011, 2016, 2018, 2023లో భారతదేశం విన్నర్గా ఉంది. 2024లో కూడా భారతదేశం విన్నర్. 5th టైం 5వసారి ఈ యొక్క టైటిల్ని గెలుచుకోవడం అనేది జరిగింది. ఎవరి మీద విన్ అయ్యాము అంటే మనం ఇక్కడ మనకి చైనా మీద మనం విన్ అవ్వడం అనేది జరిగింది. చైనా రన్నర్. 3rd ప్లేస్లో ఎవరు ఉన్నారంటే పాకిస్తాన్ ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ డేటా అంతా కూడా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించిన కమిటీకి నాయకత్వం వహించింది ఎవరు? హూ విల్ లెడ్ ద కమిటీ దట్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ టు ద యూనియన్ క్యాబినెట్. ఇక్కడ మనకి ఈ ఎన్నికలను మనం ఏమంటామంటే జమినీ ఎన్నికలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్
అంటే ఒకేసారి కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ స్థానిక ప్రభుత్వాలకు కానీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉందా లేదా, ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి, వీటిని మనం ఏమంటామంటే జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇదంతా కూడా పరిశీలించడానికి ఒక కమిటీని వేశారు. ఎవరి ఆధ్వర్యంలో ఈ కమిటీ నియమించబడింది అని చెప్పి అనేది ఇక్కడ మనకి ప్రశ్న. అర్జున్ రామ్ మేఘవాల్, జేపీ నడ్డా, రామ్నాథ్ కోవింద్, ఎం వెంకయ్యనాయుడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ రామ్నాథ్ కోవింద్. మన మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరియు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి అవకాశం ఉందా లేదా, అలాగా ఉన్నట్లయితే మనం ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అని దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి అని ఆ యొక్క రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఆ యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. కేబినెట్ దాన్ని ఆమోదించింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో, వచ్చేటువంటి శీతాకాల సమావేశాల్లో ఆ యొక్క ప్రతిపాదనలన్నింటినీ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ యొక్క ప్రతిపాదనలన్నీ కూడా పార్లమెంట్ కనుక అంగీకరించినట్లయితే రాబోయే అతి త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే అన్ని ప్రాంతాల్లో కేంద్రంలోనూ అంటే పార్లమెంట్కి, దట్ మీన్స్ లోక్సభకి అంటే లోక్సభ ఎన్నికలు కానీ, నెక్స్ట్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఒకేసారి నిర్వహణ అనేది జరుగుతుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ మనకి లోక్సభ ఎన్నికలు మరియు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. కానీ స్థానిక సంస్థలకి కొద్దిగా టైం తీసుకొని అన్ని స్థానిక సంస్థలకి ఒకేసారి నిర్వహించడం అనేది జరుగుతుంది. దాని మీద అనేక ఎక్సర్సైజ్ జరుగుతుందండి. దాని మీద సంబంధించినటువంటి దానికి అదే కనుక జరిగినట్లయితే భారతదేశం ఒక కొత్త ఎన్నికల విధానానికి తెరతీసినట్టుగా అవుతుంది. దాంట్లో మనం జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాం. వాటిని మనం జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాం. ఈ యొక్క జమిలీ ఎన్నికల మీద 5 minutes ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది. రేపు ఆ వీడియోని మీకు అందించడం జరుగుతుంది. ఆ యొక్క జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, ఎలా నిర్వహిస్తారు, దానికి ఏ కమిటీలు వేశారు, ఎప్పటి నుంచి అమలులో తీసుకురావడానికి అవకాశం ఉంది, ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి ఆ విషయం గురించి. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఓకే, దాని గురించి రేపు వీడియో చేస్తాను. ఈరోజు వరకు మనం ఏమైతే చెప్పుకున్నామో ప్రతి బిట్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నోట్స్ రూపంలో రాయండి. ప్రతి బిట్ని కూడా ఖచ్చితంగా నోట్స్ రూపంలో రాయండి. ఈ బిట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని కనుక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే ఒక మంచి కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మీకు తయారవుతుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఈ బిట్స్ అన్నీ కూడా మీకు చాలా వరకు యూజ్ఫుల్గా ఉంటాయి. సరే, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? ఇటీవల కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్లేస్లో కొత్త వ్యక్తి రావడం అనేది జరిగింది. అవి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? రాఘవ్ చద్దా, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, నెక్స్ట్ అతిషి మర్లేనా. ఈ యొక్క నలుగురిలో ఎవరు కొత్త సీఎంగా బాధ్యతను స్వీకరించడం అనేది జరిగింది? ఆ డేటా అంతా కూడా చూసుకోండి. 2025లో జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ కొత్త ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి ఢిల్లీకి. అప్పుడు మరలా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం అనేది వస్తుందా రాదనేది తర్వాత విషయం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి ఒక కొత్త వ్యక్తిని ఢిల్లీ యొక్క సీఎంగా నియమించడం జరిగింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో అనేక వివాదాలని అంటే లిక్కర్ స్కామ్లో ఆయన జైలుకి వెళ్ళి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన ప్లేస్లో వేరొక వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.